హలో టెక్ లవర్స్, ఈ రోజు మనం ఈ కెపాసిటర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. అసలు ఈ కెపాసిటర్ ఎనర్జీని ఎలా స్టోర్ చేసుకుంటుంది. సో కెపాసిటర్ లోపల మనకి రెండు ప్యారల్ ప్లేట్స్ ఉంటాయి అనమాట. సో రెండు అటాచ్ అయ్యి ఉండవు. సో ఒక డై ఎలక్ట్రిక్ మెటీరియల్ తో రెండు కూడా సపరేట్ అయిపోయి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ కెపాసిటర్ కి వోల్టేజ్ సోర్స్ అప్లై చేస్తామో, సో మనకి ఇందులో ఉన్న ప్యారల్ ప్లేట్స్ మధ్యలో ఆ ఎనర్జీ అనేది స్టోర్ అవుద్ది అనమాట. సో ఎప్పుడైతే మనము వోల్టేజ్ సోర్స్ ఆపేస్తామో, సో ఈ కెపాసిటర్ మనం దేనికైతే కనెక్ట్ చేస్తామో, సో దాని ద్వారా సో ఇందులో స్టోర్ అయ్యి ఉన్న ఎనర్జీ డిశ్చార్జ్ అవుద్ది. సో మీరు కెపాసిటర్ మీద చూస్తే సో మీకు కెపాసిటెన్స్ అండ్ వోల్టేజ్ డీటెయిల్స్ అయితే కనబడతాయి. వాట్ ఈస్ కెపాసిటెన్స్? బేసిక్ గా మనకి 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఉందనుకోండి. సో 1000 లీటర్స్ అనేది దాని కెపాసిటీ. సో అంతకన్నా ఎక్కువ అది స్టోర్ చేసుకోలేదు. సో కెపాసిటర్ లో కూడా ఇది ఎంత వరకు ఎనర్జీని కలెక్ట్ అండ్ స్టోర్ చేసుకోగలదు అనే దాన్ని కెపాసిటెన్స్ అంటారు. సో బేసిక్ గా కెపాసిటెన్స్ ని ఫారడ్స్ లో మెజర్ చేస్తారు. సో ఈ కెపాసిటర్ మీద మనకి వోల్టేజ్ రేటింగ్ కూడా ఉంటది. సో దీని మీద 50 వోల్ట్స్ ఉంది. సో నేను 50 వోల్ట్స్ కన్నా ఎక్కువ వోల్టేజ్ దీనికి అప్లై చేశానంటే సో ఈ కెపాసిటర్ అనేది పేలిపోతుంది. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది.